కుర్రోళ్ళు నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావటం జరిగింది. మొదటిసారిగా వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణం చేయటం జరిగింది. చైర్ కార్ అయితే మనకి కంఫర్టబుల్‌గా ఉండదని తత్కాల్‌లో ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఏ మాటకి ఆ మాట కుర్రోళ్ళు ఎగ్జిక్యూటివ్ కోచ్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. చైర్ మాత్రం చాలా కంఫర్టబుల్‌గా ఉంది కుర్రోళ్ళు. మొత్తానికి ట్రైన్ టయానికే స్టేషన్ నుంచి స్టార్ట్ అవ్వటం జరిగింది. ట్రైన్ స్టార్ట్ అయిన కాసేపటికే ఇదిగో ఇలా కూలెక్కిన వాటర్ బాటిల్‌లోను చదువుకోమని న్యూస్ పేపర్ మాకు ఇవ్వటం జరిగింది. స్నేక్స్ ప్లేట్ కూడా ఇచ్చారు. స్నేక్స్‌లో ఈ పాప్‌కార్ను, నట్లు తప్ప మిగతావి ఏవి పెద్ద గొప్పగా లేకపోయినా ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పేసి మొత్తం అన్నీ నేను తినేయటం జరిగింది. ఈ ప్లేస్‌లో టీవీ పెట్టి సినిమాలేస్తే బావుండు కదా అని ఫీల్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత డిన్నర్ టైం మొదలవటంతోటి ముందుగా సూప్ ఇచ్చారు. ఈ బౌల్‌లో పౌడర్ ఏసి వేడి నీళ్ళేసి కలిపేసుకొని తాగేయమన్నారు. తాగేహాను కుర్రోళ్ళు. లాస్ట్‌లోన మనకు మెయిన్ కోర్స్ ఇవ్వటం జరిగింది. నేను నాన్ వెజ్ మీల్ బుక్ చేసుకున్నాను కుర్రోళ్ళు. ఇందులో కూసింత చికెన్ కర్రీ, కూసింత నీళ్ల పప్పు, కొంచెం జీరా రైసు, కొంచెం దొండకాయ కర్రీ, 2 చపాతీలు ఇవ్వటం జరిగింది. ఒక కప్పు పెరుగు కూడా ఇవ్వటం జరిగింది. టేస్ట్ సోసోగా ఉన్నా వేస్ట్ చేయటం ఎందుకులే అని నేను మొత్తం ఒక్కొక్కటిగా తినేయటం జరిగింది. తర్వాత ఎందుకు తిన్నానా అని బాధపడటం కూడా జరిగింది. లాస్ట్‌లోన ఈ ఐస్ క్రీమ్ ఇచ్చి నన్ను కూల్ చేయటం జరిగింది. ఐస్ క్రీమ్ మాత్రం చాలా బావుంది తమ్ముళ్ళు. మొత్తానికి 6 గంటల్లో రాజమండ్రి వచ్చేయటం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ మాత్రం సూపర్ కుర్రోళ్ళు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థాంక్స్ తమ్ముళ్ళు. ఇట్లు మీ సాయి బాయ్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.